ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? నూతన సంవత్సరం అంటే ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో, నూతనమైన ఆశలతో అడుగు పెడతాం. నిజమే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చే గొప్ప ధన్యత. భవిష్యత్ అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు వాగ్దానం చేసినట్లుగా, యెహోవా మహిమ నీ ముందర నడుచును, సైన్యపు వెనుకటి భాగమును ఆయన మహిమ కావలి కాయును. మన ముందు వెనుక ప్రభు యొక్క సన్నిధి ఆవరించి ఉన్నందున మనం ఎంతో ధన్యులం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంతోషం, ఆనందాన్ని అనుభవిస్తూ అనునిత్యము కూడా మనం వెళ్ళే ప్రతి స్థితిలో ప్రభు యొక్క సన్నిధితో మనం ముందుకు వెళదాం. క్రొత్త సంవత్సరం మనకి అనేక విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. క్రొత్త సవాళ్ళు, క్రొత్త సమస్యలు, క్రొత్త పోరాటాలు, క్రొత్త నిర్ణయాలు. ప్రతి నిర్ణయంలో, ప్రతి పోరాటంలో కూడా దేవుడు తన యొక్క సన్నిధిని మనతో ఉంచి ఆయన మనల్ని నడిపిస్తారు. కానాను యొక్క సరిహద్దుల్లో యెహోషువ ఇజ్రాయేలు నిలిచినప్పుడు దైవజనుడైన మోషే ద్వారా యెహోషువకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని దేవుడు మనందరికీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా ఆయన నడుస్తూ ఉన్నారు. కనుక భయముతో కాక ధైర్యంతో నూతన సంవత్సరాన్ని మనం ఆరంభిద్దాం. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రభు యొక్క సన్నిధిలో గొప్ప ధైర్యం ఉంది. మానవ శక్తి కంటే కూడా అతీతమైనది దేవుని యొక్క సన్నిధి. కనుక మీ జీవితాలలో ఈ నూతన సంవత్సరంలో ఎక్కడా కూడా దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. ప్రభువుని మీతో తీసుకుని వెళ్ళండి. ప్రభు యొక్క సహాయాన్ని అడగండి. తప్పకుండా మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా ప్రభు తన యొక్క కాపుదల, భద్రత, తన యొక్క నడిపింపు మీకు అనుగ్రహించి మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా ఉన్నతమైన విజయాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తారు. 2026 సంవత్సరానికి దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగజేయుదును. యెహోవా ఆసక్తి దీనిని కలుగజేస్తానని. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నాడు కదా. దేవుడు ఆసక్తి కలిగి ఉన్నారు మనల్ని స్థిరపరచడానికి, వృద్ధి కలిగించడానికి, క్షేమాన్ని దయచేయడానికి. ఎంత గొప్ప దేవుని కలిగిన మనం నిజంగా ధన్యులం. దేవుని యొక్క సన్నిధితో ముందుకు సాగిపోదాం. అన్ని విషయాలలో దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుతో ఆయన చిత్తానికి ఒదిగిపోతూ, లొంగిపోతూ దేవునిలో మనం ముందుకు సాగుదాం. మనల్ని ఏ విషయంలో కూడా ప్రభు మనల్ని ఫెయిల్ చేయరు. ఆయన సన్నిధి అన్ని విషయాల్లో కూడా మనకి విజయాన్ని దయచేస్తుంది. మోషేని నడిపించిన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు మనల్ని కూడా మన జీవిత కాలంలో ఈ నూతన సంవత్సరంలో భవిష్యత్తును ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపిస్తూ ఆయన సన్నిధి మనకంటే ముందుగా వెళుతూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు ఆయన. కనుక భయముతో కాక విశ్వాసముతో నూతన సంవత్సరంలోనికి ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క కృప, కాపుదల మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.